అందరికీ నమస్కారం. మిత్రులారా, మూత్రకృత్యం అంటే మూత్రం పోయడానికి ఇబ్బంది రావడం, సన్నగా రావడం, అసలు రాకపోవడం, దాని లోపల యూరిథ్రల్ స్ట్రక్చర్ అని చెప్పి ఫామ్ అవుతుంది. అది మూసుకుపోతుంది. సర్జరీ చేస్తారు, మళ్ళీ మూసుకుపోతుంది, మళ్ళీ సర్జరీ చేస్తారు, మూసుకుపోతుంది. ఇంకా కాదని చెప్పి దానికి క్యాథెటర్ పెట్టుకుని మళ్ళీ ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ గొడవ అంతా ఎందుకు అనుకుంటే నేను ఒక రెమెడీ చెప్తాను, దాన్ని చేయండి. మీకు కావాల్సింది ధనియాలు, అలాగే మిరియాలు, గులాబీలు, ఫ్రెష్ గులాబీలు తీసుకో, లేదా ఎండిన గులాబీ రేకులైనా పర్లేదు, దాన్ని తీసుకోవాలి. ఈ మూడింటిని మంచి గంధం కావాలి. గంధపు చెక్క ఉంటుంది కదా, గంధపు చెక్క నూరి దాన్ని తీయాలి. ఇదే కొంచెం ప్రాబ్లం. దాన్ని గ్రైండ్ చేస్తాను, దంచుతానంటే కుదరదు, నూరి తీయాల్సిందే. ఈ 10 గ్రామ్స్ వంతు తీసుకొని దీన్ని పటిక బెల్లం మిశ్రీ అంటారు కదా, అదొక 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఈ 5 ఐటమ్స్ ని నూరేసి పేస్ట్ లాగా చేసుకో. దాన్ని నీళ్లు ఒక 250 ml నీళ్ళలో ఈ పేస్ట్ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఓవర్ నైట్ కూడా చెప్తారు, ఒక కండిషన్ ఎవరికి వీలైంది అది చేసుకోవచ్చు. చేసి దాన్ని ఫిల్టర్ చేసేసి ఒక డోస్ లాగా తాగాలి. పొద్దున సాయంత్రం 2 టైమ్స్ కానీ చేయగలిగితే 3 to 4 weeks లో మీకున్నటువంటి ఈ మూత్ర కృత్యం అనే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, ధారాళంగా వస్తుంది. నా ఆశ్రమంలో అయితే విత్ ట్రీట్మెంట్స్ ఇస్తాం కాబట్టి 1 week లోనే స్టార్ట్ అయిపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. చేసి చూడండి మిత్రులారా. ఆపరేషన్ అవాయిడ్ చేయాలంటే ఇది కొంచెం చేయాల్సింది. చేస్తారు కదా.